కోటేశ్వరరావు రాజమండ్రి నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నేను వాలంటీర్లే నా సైన్యం అని జగన్ గారు అంటున్నారు. వాలంటీర్లు నానా బూతులు తిట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో అబ్బెబ్బెబ్బెబ్బే మేమేం అనలేదంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారా? పరిస్థితికి ఏమిటి? భయపడదండి. వాలంటీర్ వ్యవస్థ అన్నది ఈ రోజు చాలా గొప్ప కార్యక్రమం ఉన్నది. ఓకే, మా అవ్వాతాతలకు కానీ ఎవరన్నా ఇంటికాడికి వచ్చి పింఛన్ ఇవ్వడం అంటే చిన్న మాట కాదండి అది. అవును, ఈ 5 సంవత్సరాలు బట్టి జగన్ గారు ఆ కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు కాబట్టి చాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జడిసి చాలా వ్యవస్థ మళ్ళీ తిరగబడి మాట్లాడుతున్నారండి. వాళ్ళు మాట మార్చేశారు అలవాటు ప్రకారం మాట మార్చేశారా? రైట్. శ్రీనివాస్ గారు నెల్లూరు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి సార్. అందరికీ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్, ఇక్కడ ఎలా అయిపోయిందంటే సింహం సింగిల్ గా వస్తుంది, మిగతా వాళ్ళంతా గుంపుగా వస్తున్నారనే సామెత ఏదో ఉంది కదా, అవును, అలాగే అయిపోయింది. జగన్ గారు ఒక్కళ్ళే నిలబడి ఇంత కార్యక్రమాలు చేస్తే స్కూల్స్ కి ఎంత బాగా చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి సార్ మన గవర్నమెంట్. దాని మీద బట్టి రామోజీరావు గారు రాధాకృష్ణ గారు తెగ ఏడుస్తున్నారు కదా. పేద పిల్లలకి స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు, పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ బాగు చేయటం ఎందుకు, ఈయన ఇంత దరిద్రంగా ఏడుస్తూ నేనైతే ఎప్పుడు చూడలేదు. సంతోషించాల్సింది పోయి వాళ్ళు ఎన్ని రాళ్లు వేయాలో అన్ని రాళ్లు వేస్తున్నారు కదా. మరి వీళ్ళకి అసలు మిగతా వాళ్ళకి మంచి అనేది కనబడట్లేదు. అసలు ఆ మంచి ఎంత జరిగింది అనేది ఈ కరోనా పీరియడ్ లో వాలంటీర్లు చేసిన సేవ మామూలు కాదు సార్. అసలు అది ఎంత మంచిగా చేశారు. అంటే ఇప్పుడు స్కూల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్స్. అవి ఇవన్నీ కూడా వాళ్ళు గమనించట్లేదు అసలు. అంటే ఈ వ్యవస్థల ద్వారా జగన్ గెలిచిపోతాడని భయపడుతున్నారా చంద్రబాబు? సార్ నాకు ఇది సెకండ్ టైం సార్ మీ లైన్ తగలటము. జగన్ గారు మామూలు లీడర్ కాదు సార్, ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడు సార్ ఆయన. ఓకే, రైట్. ఖచ్చితంగా ఆయన ఏ వ్యవస్థ మీదైనా సరే పత్రికలు రాయొచ్చు, మంచి రాయాలి, చెడు రాయాలి. ఇవి బాగా జరిగినప్పుడు బాగా జరిగింది, లోపాలు ఉన్నాయి, లోపాలు కూడా రాయండి, తప్పేం కాదు. అసలు అక్షంగా దరిద్రంగా రాయటం ఏంటండి? ఇదేం న్యూసెన్స్ అండి బాబు. రాజారావు గారు నరసరావుపేట. రాజారావు గారు నమస్కారం, మాట్లాడండి. వాలంటీర్ల వ్యవస్థ మీద ఆ రోజు అట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎబ్బెబ్బే మేము తప్పు ఏం మాట్లాడలేదంటున్నారు. మరోవైపు జగన్ గారేమో నా సైన్యం మీరే అంటూ యుద్ధానికి సన్నద్ధం చేసుకుంటున్నారు. మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. రవిచంద్రారెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే. వాలంటీర్లు ఎలా చేశారంటే ఒక మాట చెప్తాను సార్. నేను మొన్న సచివాలయంలో ఆరోగ్య సురక్ష పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం నేను కన్ను ఆపరేషన్ చేయించు, కన్ను కోసం ఏదో కళ్ళ తోడిస్తారని వెళ్ళాను సార్. అక్కడ ఆపరేషన్ చేయాలని అన్నారండి. అయితే నేను ఇప్పుడు కావాలమ్మా, నేను ఆపరేషన్ అయితే నేను మేలో చేయించుకుంటా అని చెప్పాను. ఆ ఆపరేషన్ చేయించుకోమని కనీసం 8 నిమిషాలు తిరిగారండి వాలంటీర్ల నా దగ్గరికి. ఇంతకు ముందు అయితే ఏదైనా పని ఉంటే అక్కడికి ఆర్డీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ తిరగలేక చచ్చిపోయేవాళ్ళం. వీళ్ళు ఆపరేషన్ చేసుకుంటావా లేదని చెప్పి 8 నిమిషాలు తిరిగారండి. మరి ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ ఉండాలంటే జగన్ గెలవాలని ఆయన జగన్ గారు అంటున్నారు కదా. ఇంకో మాట అండి, మీరు పొద్దున్న ఇందా చెప్పారు కదా ఈ పేపర్ల గురించి, అవి న్యూస్ పేపర్ కాదండి, న్యూసెన్స్ పేపర్లు అండి. నిజంగా న్యూసెన్స్ కంటే ఘోరంగా మారిన మిత్రమా. నేను 46 ఏళ్లుగా పనిచేస్తున్నా. వాటి గురించి మాట్లాడడం లేదండి. మాట్లాడకపోతే తెలియాలి కదా. నాకైతే వాళ్ళు పొద్దున్నే ఈనాడు చూడంగానే చిచ్చి ఎందుకు చూశాను రా కర్మ దరిద్రం అనిపించింది అనమాట. అంత అబద్ధం. 1,50,000 కోట్ల పరిశ్రమలు వెళ్ళిపోయినాయని అబద్ధాలు రాస్తారని ఇంత నీచంగా ఆంధ్రప్రదేశ్ పడి ఏడుస్తారండి. ఎంత దరిద్ర పేపర్లు అండి. మరి అసలు అంత వయసు వచ్చిన రామోజీరావు గారికి బుద్ధి లేదండి. ఏం చెప్తాం, ఆయన అంటే నాకు గౌరవం ఉండేది, ఇప్పుడు ఆ గౌరవం లేకుండా చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం, దుర్మార్గం. ఇమాం ఖాసిం గారు కర్నూలు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో. నమస్తే సార్. నమస్తే. సువాసిని మేడం గారు కొంచెం తప్పుగా మాట్లాడినారు. కొంచెం వాలంటీర్ వ్యవస్థ గురించి అట్లా మాట్లాడకూడదు. అసలు నా జీవితంలో నాకు 64 ఏళ్ళు సార్. నేను ఇంతవరకు కానీ ఈ వ్యవస్థలకి ఎప్పుడు చూడలే. అవును. ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కనాడు ఎంఆర్ఓ ఆఫీస్ పోలేం మేము. వెరీ గుడ్. ఏం పని సార్, ఇంటికాటికి వస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఆమె ఎలక్షన్ గురించి మాట్లాడింది. ఎలక్షన్ గురించి ఇంతవరకు ఏ వాలంటీర్ కూడా 4 మారినారు నా కాడ, అయినా కూడా ఒక్కరు కూడా మాట్లాడలే. ఓకే, రైట్. బాగా చెప్పారు మిత్రమా. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. సత్యనారాయణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి ప్లీజ్.
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు నాడు నేడు స్కూల్ గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఎవరు చెప్పలేరు. ఏంటిది? ఆసుపత్రులు కూడా బాగా చేశారు కదా నాడు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చాలా బాగా చేస్తున్నారు. అవును, విద్యా వైద్యం. అవును, ఈ రోజు ఇంతగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయడం ఎప్పుడూ జీవితంలో చూడలేదు. అవును, మరి అయినా కూడా విధ్వంసం అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం జరగలేదు అంటున్నారు. వాళ్ళు బ్రతులు వెళ్ళిపోతూ వాళ్ళు ఎప్పుడూ అటరు కానీ మంచి ఎప్పుడు వాళ్ళకి కనపడుతుంది. మంచి ఎప్పుడు కనపడదా వాళ్ళకి? సూరిబాబు కొత్తపేట. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరిది బానిసత్వం? నమస్తే, మాట్లాడండి. బానిసత్వం అనేది వాలంటీర్ కోసం అడిగారు కదా సార్. ఏమండి? వాలంటీర్ కోసం అడిగారు కదా భారతీయ జనతా పార్టీ సుహాసిని గారు. అచ్చా, మీరు ఆ సబ్జెక్ట్ మాట్లాడండి. వాలంటీర్ వ్యవస్థ కోసం అండి. వాలంటీర్ వ్యవస్థ అన్నది ఇవాళ ప్రభుత్వానికి మూల స్తంభాలుగా పనిచేస్తున్నారు సార్. ఓకే, అలాంటి వాలంటీర్ మీద విషయం కట్టడం అన్నది చాలా తప్పు. అవును, వాళ్ళే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారే కాదు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వాళ్ళు కూడా విషయం కలుపుతున్నారు కదా. చిన్న జీవుల మీద కోట్లు సంపాదించిన వాళ్ళు చిన్న 5,000 రూపాయల గౌరవ వేతనానికి ఇప్పుడు ఇతర రోజుల్లో స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సేవకులుగా మీరు పనిచేయండి అని యూత్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు పని చేయొద్దని వాళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. అది అదే సార్, సుహాసిని గారికి ఒక విషయం చెప్తున్నాం సార్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రతి పథకాన్ని కూడా మన పేద ప్రజలకు చేరతాయంటే అది వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతుందని సుహాసిని గారికి సమ్మతంగా తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థనే బీజేపీ వారు కూడా సపోర్ట్ చేయగలని విషయం కట్టడం అనేది తప్పండి. పూర్తిగా సమర్థించాలంటే వారికి ఉండే ఇబ్బంది వారికి ఉంటది కదా. వాళ్ళకి లోపల మనసులో ఎట్లా ఉన్నా కూడా ఫ్రీగా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందే కదా.